హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆష్టిత వరల్డ్. టుడే రెసిపీ అరికెలతో మిల్లెట్ దోశ. ముందుగా 2 కప్పుల అరికెలు తీసుకొని నానబెట్టుకోవాలి. తెలుగులో అరికెలు అంటారు, ఇంగ్లీష్లో కొడో మిల్లెట్స్ అంటారు. 2 కప్పుల అరికెలకు 1 కప్పు మినపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. కొన్ని మెంతి గింజలు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల మనకు దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. వాటర్తో కడుక్కొని ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వీటిని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని మనం 8 గంటల పాటు నైట్ అంతా బయట పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఇలా అయితే మంచిగా దోశ అనేది క్రిస్పీగా వస్తుంది. చూసారు కదా, పిండి అంతా బాగా పులుస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినంత పిండి తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా అయితే లిక్విడ్గా ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అనేది కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి నార్మల్ దోశ కంటే ఈ మిల్లెట్ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ అరికెల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా నచ్చుతుంది. అలాగే ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దోశకి కాంబినేషన్ గా నేను ఇక్కడ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా పచ్చిమిరపకాయలన్నీ ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు పొట్టుతోనే వేసుకుంటే చట్నీ అనేది బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా కాకుండా చట్నీ అనేది పల్లీలు నార్మల్గా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని కూడా చేస్తారు. అలా అయినా బాగుంటుంది, ఇలా కూడా బాగుంటుంది. తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇప్పుడు మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్లా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎండుమిర్చి అనేది మనకి పల్లి చట్నీలో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పల్లి చట్నీ అనేది యాడ్ చేసుకోవాలి. పల్లి చట్నీ కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోకూడదు. కొంచెం నార్మల్గా ఉండాలి పల్లి చట్నీ అంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది ఈ పల్లి చట్నీని మనం ఉడకపెట్టుకుంటే రెడీ అవుతుంది. చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ చట్నీ మనం దోశకి తిన్నా బాగుంటుంది, ఇడ్లీకి తిన్నా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం వాటర్ చిలకరించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా దోశ పిండిని 2 స్పూన్లు వేసుకుంటే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ దోశ అనేది బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుంది దోశ. మనకి ఇష్టమైతే కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని కాల్చుకోవచ్చు, లేదంటే నార్మల్గా కూడా కాల్చుకోవచ్చు. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ వేయకుండా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ అనేది. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. చూసారు కదా, దోశ కాలిన వెంటనే పైకి వచ్చేస్తుంది, అస్సలు అంటుకోదు. సేమ్ మనం నార్మల్ రైస్తో చేసుకుంటాం కదా దోశ అనేది, అలాగే ఉంటుంది. మిల్లెట్స్తో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ కదా, అప్పుడప్పుడు ఇలా దోశలు, ఇడ్లీలు చేసుకొని తింటే చాలా బాగుంటాయి. యమ్మీ యమ్మీ మిల్లెట్ దోశ అనేది రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.